నమస్తే, వెల్కమ్ టు మెగా9 టీవీ. నేను మానస. మనము ఈరోజు నిమిషప్రియ కేరళకి చెందినటువంటి నర్స్కి సంబంధించినటువంటి విషయాన్ని మనం ఈరోజు తెలుసుకోబోతున్నాము. తనకి మరి కొన్ని రోజుల్లో యమన్లో ఉరిశిక్ష విధించబోతున్నారు. ఈ విషయాన్ని యమన్ అధ్యక్షులు ధృవీకరించారు కొన్ని రోజుల క్రితం. సో అప్పటి నుంచి కూడా ఈ విషయం అంతా కూడా చాలా హాట్ టాపిక్గా జరుగుతోంది. ఇంతకీ కేరళకి చెందినటువంటి ఈ నిమిషప్రియకి అక్కడ యమన్లో ఉరిశిక్ష ఎందుకు విధించారు, ఆమె చేసిన తప్పేంటి, అసలు నిమిషప్రియ ఎవరు, ఇలాంటి విషయాలని కూడా ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నిమిషప్రియ కేరళలో జన్మించారు. అలాగే అక్కడ నర్సింగ్ కోర్స్ అనేది కంప్లీట్ చేశారు. చాలామంది నర్సులు మనం కూడా చూస్తూ ఉంటే హాస్పిటల్స్లో కేరళకి చెందిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఒక్క ఇండియాలోనే కాకుండా వివిధ దేశాల్లో వాళ్ళు నర్సింగ్ ఉద్యోగం కోసం వెళ్తూ ఉంటారు. అలా నిమిషప్రియకి యమన్లో అవకాశం లభించింది. సో తను 2008లో నిమిషప్రియ నర్సింగ్ ఉద్యోగం కోసం యమన్కి వెళ్ళింది. సో 2008 తర్వాత మళ్ళీ 2011 వరకు కూడా తనకు అక్కడ అంతా ప్రశాంతంగా ఉంది, చాలా బాగా సాగిపోతుంది. 2011లో మళ్ళీ కేరళకి రావడం, తల్లిదండ్రులు కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకొని మళ్ళీ తను యమన్కి వెళ్ళిపోవడం, భర్తతో సహా వెళ్ళిపోయింది. ఓకే, సో అప్పుడు అక్కడ 2012లో ఆమెకి పాప పుట్టింది. దాని తర్వాత కొంచెం ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడం కోసం, లేదంటే అక్కడ పరిస్థితులు ఆర్థికంగా వాళ్ళకి ఇబ్బందిగా ఉండడం వల్ల భర్త ఆ పాపని తీసుకొని సొంత ఊరికి కేరళకి వచ్చేస్తాను, నువ్వు కూడా తొందరగా సెటిల్ చేసుకొని వచ్చేసి అని చెప్పేసి తను వెళ్ళిపోవడం జరిగింది. సో నిమిషప్రియ ఫస్ట్ నుంచి కూడా అక్కడికి వెళ్ళి కొన్నేళ్ళు కొంచెం ఆర్థికంగా స్థిరపడి కొంచెం డబ్బులు సంపాదించుకొని మళ్ళీ కేరళకి తిరిగి రావాలన్న ఉద్దేశంతో అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే భర్త అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత తిను కూడా అన్ని సెటిల్ చేసుకుని మళ్ళీ కేరళకి తిరిగి వద్దాం అనుకున్నటువంటి టైంలో అక్కడ 2014లో అంతర్యుద్ధం అనేది మొదలైంది. అప్పుడు ఇంకా తిను బయటికి వచ్చేటువంటి పరిస్థితి అనేది లేకపోయింది, అక్కడే ఇరుక్కుపోవడం జరిగింది. మరి ఆ టైంలో ఇంకా ఆర్థిక ఇబ్బందులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నర్సుగానే ఇలా ఉంటే కనుక వచ్చే జీతం అనేది చాలదు, ఇంకా ఏమైనా చేద్దాం అన్న ఆలోచనతో ఒక సొంత క్లినిక్ అనేది ఏర్పాటు చేసుకుందాం అనుకుంది. అయితే ఇజ్రాయిల్ లాస్ అనేవి చాలా డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి అక్కడ రూల్స్ ఏంటి అంటే అక్కడ బిజినెస్ చేయాలన్నా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అన్నా కూడా అక్కడ దేశస్తులకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు, వాళ్ళు చేయాల్సి ఉంటుంది. లేదంటే వాళ్ళు పార్ట్నర్షిప్గా మిగతా దేశస్తులు చేయడానికి కూడా కొంత అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి తిని ఏం చేసింది, ఒక పార్ట్నర్గా తనకి బాగా పరిచయస్తుడైనటువంటి వ్యక్తిని నమ్మి దలాల్ అబ్దుల్ మెహందీ అనే వ్యక్తితో తను కలిసి అక్కడ క్లినిక్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అది ఎప్పుడు అంతా బాగానే సాగిపోతుంది. ఈ దలాల్ మెహందీ అనే వ్యక్తి ఏంటి అంటే ఒక టెక్స్టైల్ బిజినెస్, ఒక చిన్న బిజినెస్ అనేది అక్కడ రన్ చేస్తూ ఉండేవాళ్ళు, మంచి పరిచయస్తుడు. కాబట్టి అతన్ని మళ్ళీ తల్లిదండ్రులకి ఇక్కడ భర్తకి కూడా పరిచయం చేసింది, కేరళకి తీసుకొచ్చి కూడా పరిచయం చేసింది. ఇతనితోనే మేము ఇప్పుడు క్లినిక్ని రన్ చేస్తున్నాము అని చెప్పి. అలా క్లినిక్ పెట్టిన తర్వాత కొన్నేళ్ళు సాఫీగా సాగిపోయింది. కానీ వస్తున్నటువంటి ఇన్కమ్ ఏదైతే ఎక్కువగా ఉందో దానివల్ల ఆయనకి ఇంకొంచెం ఎక్కువ ఆశ పెరగడము, ఇంకా దలాల్ మెహదీకి అప్పటి వరకు మ్యారేజ్ కూడా జరగలేదు. కాబట్టి అక్కడ చుట్టుపక్కల వాళ్ళకి ఏంటి అంటే తినే నా భార్య అని చెప్పడం అనేది ఆయన మొదలుపెట్టారు. స్వయాన నిమిషప్రియ ముందలే ఒక వ్యక్తికి తిను నా భార్య అని పరిచయం చేశారు నిమిషప్రియని. అప్పుడు తను క్వశ్చన్ చేసింది, ఏంటి నేను నీ భార్య ఏంటి అని చెప్పేసి. అండ్ అలాగే అప్పుడు ఆయన ఏం చెప్పారు అంటే ఆ టైం నుంచి వాళ్ళకి గొడవలు అనేవి స్టార్ట్ అయ్యాయి అని తెలుస్తోంది. నేను చెప్పినట్టు వినాలి, ఆ డబ్బులన్నీ కూడా నేనే తీసుకుంటాను అని చెప్పేసి ఆర్థికంగా కూడా కాస్త ఇబ్బంది పెట్టడం, శారీరకంగా మానసికంగా కూడా చాలా ఇబ్బంది పెట్టడం, తన విసాసు పాస్పోర్ట్స్ అన్నీ కూడా తీసుకోవడం, తను దాపెట్టడం, ఇవన్నీ కూడా జరిగింది. అలాగే క్లినిక్ నుంచి వచ్చే డబ్బుల్ని కూడా తను మాత్రమే సొంతంగా వాడుకోవడం, తినకి ఏమి ఇవ్వకపోవడం, ఒక రకంగా చెప్పాలంటే హౌస్ అరెస్ట్ లాగా చేసేసారు ఆమెని. ఇంకా ఆ టైంలో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో కొన్ని రోజులు అలా ఉండిపోయింది. హెల్ప్ లేని పరిస్థితుల్లో పక్కన తన ఫ్రెండ్ ఎవరితోనో సాయం తీసుకొని ఇలా జరుగుతుంది పరిస్థితి అన్నప్పుడు తన ఫ్రెండ్ ఇచ్చిన సలహాతో పోలీసుల్ని ఆశ్రయించడం జరిగింది 2017లో. అయితే అప్పుడు పోలీసులు ఏం చేశారు అంటే ఇద్దరి వాదనలు విన్న తర్వాత అంటే తిను రివర్స్లో మాట్లాడడం జరగడం వల్ల నిమిషప్రియపై తప్పు ఉంది అనుకొని తనని ఒక వారం రోజులు జైల్లో కూడా పెట్టడం జరిగింది. ఆ టైంలో ఒక జైలర్కి తన బాధ అంతా కూడా నిమిషప్రియ చెప్పడం జరిగింది. అండ్ ఆ టైంలో జైలర్ ఇచ్చిన సలహా ఏంటి అని అంటే నా పాస్పోర్ట్స్ వీసాస్ అన్నీ కూడా తన దగ్గరే పెట్టుకొని నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారు, మానసికంగా ఆర్థికంగా కూడా చాలా హింసిస్తున్నారు అని చెప్పిన తర్వాత జైలర్ ఏవైనా అతనికి మత్తుమందు ఇచ్చేస్తే
నువ్వు నీకు కావాల్సినటువంటి ప్రూఫ్స్ తీసుకొని పాస్పోర్ట్ వీసాస్ అన్ని తీసుకొని వస్తే నేను మళ్ళీ మీ కేరళకి పంపించడానికి మేము ప్రయత్నిస్తాము అని చెప్పి కొంచెం హ్యూమానిటైరియన్ గ్రౌండ్స్లో ఆయన చెప్పడం జరిగింది. అయితే అప్పుడు తను సరే ఇంకా ఈ ఐడియా బాగుంది అని చెప్పేసి ఇంకా వచ్చి తనకి ఎవరైతే దలాల్ అబ్దుల్ ఉన్నారో అతనికి మత్తుమందు వేయడానికి ట్రై చేసింది. అయితే అతను ఎక్కువగా తాగే అలవాటు అంటే డ్రింకింగ్ అలవాటు ఉండడం వల్ల ఇచ్చినటువంటి ఫస్ట్ డోస్ అనేది తనకి ఏమంటారు పని చేయలేకపోయింది. అప్పుడు మళ్ళీ ఇంకేం చేసింది, డోస్ పెంచాలి, పని చేయట్లేదు కాబట్టి అనుకుని డోస్ పెంచినప్పుడు అతను ఆల్కహాల్లో తాగిన సందర్భంలో ఆ డోస్ ఇవ్వడం వల్ల అతను చనిపోవడం అనేది జరిగింది. అయితే ఆల్కహాల్ ఎక్కువయ్యి చనిపోయాడా లేదా డోసేజ్ ఎక్కువైపోయి ఈమెకి సరిగా తెలియకపోవడం వల్ల డోసేజ్ ఎక్కువ ఇవ్వడం వల్ల చనిపోయాడో తెలియదు, కానీ ఆ మెడిసిన్ ఇవ్వడం వల్లే తిను చనిపోయాడు అని ధృవీకరించారు డాక్టర్స్. ఇంకా ఏముంది, తనని అప్పుడు 2017లో జైల్లో వేయడం అనేది జరిగింది. సో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు తను జైల్లోనే ఉంది. దాదాపు 7 సంవత్సరాలు నిమిషప్రియ జైల్లోనే ఉంది. అయితే ఇప్పుడు సడన్గా ఎందుకు ఈ విషయం అనేది మళ్ళీ న్యూస్లోకి వచ్చింది అని అంటే, ఇప్పుడు యమన్ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో ఆయన ధృవీకరించారనమాట, దీనికి మరణ శిక్ష విధించబోతున్నాము అని చెప్పి. ఇంకా అప్పటి నుంచి కూడా నిమిషప్రియ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా క్షమాభిక్ష కోసం తన కూతుర్ని మళ్ళీ కేరళకి తీసుకురావడం కోసం చాలా ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉన్నారు, కానీ ఎక్కడా కూడా సఫలం అనేది కాలేకపోతున్నారు. అయితే ఇంకా మన గవర్నమెంట్ కూడా, మోడీ సర్కార్ కూడా ఎంతో ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు యమన్ దేశం గురించి మనం మాట్లాడుకుంటే యమన్ మనకి మిత్ర దేశమే తప్ప శత్రు దేశం కాదు, కాబట్టి సత్సంబంధాలు కూడా చాలా బాగానే ఉన్నాయి. కాబట్టి యమన్ దేశంతో మాట్లాడి అమ్మాయిని మళ్ళీ కేరళకి తీసుకురావాలి అన్న ఉద్దేశంతో చర్చలు కూడా జరుపుతున్నారు మన మినిస్ట్రీ అఫైర్స్ కూడా. సో మన ఎక్స్టర్నల్ మినిస్ట్రీ అఫైర్స్ వాళ్ళు కూడా చాలా ప్రయత్నాలు అనేవి చేస్తున్నారు అధికారులు. అయితే ఇంకా కొన్ని రోజుల్లో ఏ విషయం అనేది తేలనుంది. గతంలో చూసుకున్నట్లయితే కూడా ఇలాంటి సందర్భాల్లో ఎవరైతే మన దేశం నుంచి వలస వెళ్ళి పొట్టకూటి కోసం అక్కడ ఉద్యోగాలు చేసుకున్నటువంటి పరిస్థితుల్లో ఏవైనా ఇలాంటి కేసుల్లో ఉన్నప్పుడు మోడీ సర్కార్ వాళ్ళని సమర్థవంతంగా మళ్ళీ ఇండియాకి తీసుకొచ్చినటువంటి సందర్భాలు చాలానే ఉన్నాయి. అదే పరిస్థితి తిన విషయంలోనూ జరగాలని, నిమిషప్రియ మళ్ళీ క్షేమంగా ఇంటికి రావాలని అందరూ కోరుకుంటున్నారు. తనకు ఒక చిన్న పాప కూడా ఉంది. ఇక్కడ మనము ఇస్లామిక్ లాస్ అనేవి చాలా చాలా టఫ్గా ఉంటాయి, భారతదేశంలో ఉన్నట్టుగా ఉండవు. ఎక్కువగా మనము చూసినట్లయితే 2 విషయాలు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి, కిసాస్ అండ్ దియా. ఓకే, కిసాస్ అని అంటేనేమో విక్టిమ్, ఎవరైతే నష్టపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళని కిసాస్ అని అంటారు. అలాగే దియా ఇంకోటి వినిపిస్తుంది. సో దియా ఏంటి అంటే బ్లడ్ మనీ. ఇప్పుడైతే నష్టపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కిసాస్ అని అంటారు. వాళ్ళ చేతుల్లోనే పూర్తిగా మనకి గవర్నమెంట్ వాళ్ళకే రైట్ ఇస్తుంది అనమాట. అక్కడ మీరు ఎలా శిక్షించాలి అనుకుంటున్నారు, ఇప్పుడు శిక్షకి శిక్ష, ఒకవేళ వాళ్ళకి ఫర్ సపోజ్ అమ్మాయి పైన యాసిడ్ దాడి కావచ్చు, ఏదైనా క్రూరంగా చంపారు అనుకోండి. సో ఆ క్రూరంగా మళ్ళీ చంపాలి అనుకుంటే కూడా వాళ్ళకి ఆ అవకాశం అనేది ఇస్తుంది ఇస్లామిక్ ప్రభుత్వం. దాన్ని కిసాస్ అనమాట. అంటే కిసాస్కే ఆ పూర్తి రైట్ అనేది ఇచ్చేస్తుంది, అంత పవర్ఫుల్ వాళ్ళు. అండ్ అలాగే బ్లడ్ మనీ అంటే దియా అంటే బ్లడ్ మనీ అంటారు. సో ఇక్కడ దియా అంటే ఏంటంటే క్షమాభిక్ష. ఇప్పుడు ఆ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, క్షమాభిక్ష ఇచ్చేస్తే వాళ్ళు ఆ శిక్ష నుంచి విముక్తులు అయిపోతూ ఉంటారు. అయితే ఈ టైంలో ఏంటంటే వాళ్ళకి బ్లడ్ మనీ, నేరం జరిగినందుకో వాళ్ళు నష్టపోయినందుకో వాళ్ళకి బ్లడ్ మనీ కింద కొంత అమౌంట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ తిన విషయంలో ఆ చర్చలు కూడా జరిగాయి. అయితే వాళ్ళు 1.5 కోటి రూపాయలకి పైగానే బ్లడ్ మనీ కోరుతూ ఉన్నారు. అయితే ఇక్కడ నిమిషప్రియ కుటుంబం చూసుకున్నట్లయితే నిరుపేద కుటుంబమే, అంత ఆర్థిక స్తోమత లేదు ఈ అమౌంట్ ఇవ్వడానికి. కాబట్టి వాళ్ళ అమ్మ కూడా రకరకాల మినిస్ట్రీ అఫైర్స్తో మాట్లాడుతున్నారు, మన ఇండియాలో ఎంతమంది ఆఫీసర్స్తో మాట్లాడుతున్నారు. అలాగే కేరళలో ఉన్నటువంటి ఎవరైతే బిజినెస్ మ్యాన్ ఉంటారో, యమన్లో ఉండి బిజినెస్ చేస్తున్న వాళ్ళు, సో వాళ్ళతో కూడా ఇక్కడ కేరళ పీపుల్ నుంచి కూడా తను మాట్లాడించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే అమౌంట్ అనేది ఎక్కువగా ఉండడం, అది సర్దుబాటు కాకపోవడం కూడా తిను ఇంకా బయటికి రాకపోవడానికి కారణం అని కూడా చెప్పొచ్చు. సో మొత్తానికి నిమిషప్రియకి మరికొన్ని రోజుల్లో ఉరిశిక్ష విధించడం అనేది జరగబోతోంది. అయితే ఈ క్రమంలో బ్లడ్ మనీ ఏదైతే ఉందో ఆ బ్లడ్ మనీ వాళ్ళు అడిగినంత అమౌంట్ ఇచ్చేస్తే కనుక నిమిషప్రియ మళ్ళీ క్షేమంగా ఇంటికి రావడం అనేది జరుగుతుంది. కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు అలాగే యావత్ భారతదేశం కూడా నిమిషప్రియ ఈ శిక్ష నుంచి విముక్తి కలిగి మళ్ళీ కేరళకి తిరిగి రావాలని కోరుకుంటున్నారు. మనం కూడా తను క్షేమంగా ఇంటికి రావాలని కోరుకుందాం. నమస్తే.